Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. సో మార్నింగ్ మా ఇల్లు ఇలా ఉంటుందన్నమాట. స్కూల్స్ ఆఫీసెస్ వెళ్ళిపోతే ఇల్లంతా ఇలానే ఉంటుంది. ఇక్కడ అక్కడే మళ్ళీ అవన్నీ చదువుకోవాలి, తర్వాత మధ్యాహ్నం కోసం మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మార్నింగ్ సీన్స్ అన్నమాట. సో నేను మార్నింగ్ పాలకూర చేశాను ఫ్రై, అండ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ అండ్ చట్నీ. అది వచ్చేసి పుదీనా చట్నీ అనమాట. పుదీనా చట్నీ వన్స్ ఇన్ అ వైల్ ఒక్కసారైనా తీసుకోండి, చాలా మంచిది అలా చట్నీ చేసుకొని తింటే. అండ్ ఇక్కడ నేను మీకు టైం చూపిద్దామని వచ్చాను. ఈ లోపు టీ మొత్తం పొంగిపోయిందనమాట. ఉన్నంతసేపు పొంగదు కదా, అలా పక్కకి వెళ్ళగానే ఇలా మొత్తం అంతా స్పిల్ అయిపోతుంది. సో ఇలా స్టవ్ మీద పడిన ఏదైనా కానివ్వండి, మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లీనింగ్ బర్డెన్ అనేది తగ్గుతుంది. మనం డిలే చేస్తే దాని రిజల్ట్స్ని మనము చూసాం కదా లాస్ట్ వీడియోలో. సో చాలా కష్టపడాలన్నమాట, ప్రెషర్ పెట్టాలి అవన్నీ రుద్దడానికి. సో దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, లాస్ట్ వీడియో, ఒకసారి అది చెక్ చేయండి. సో క్లీన్ చేసాక ఒకసారి చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. అండ్ ఈ సాంగ్ వచ్చేసి జీసస్ ప్రేడ్ ఇట్ ఆల్ సాంగ్. స్లో సాంగ్ అయినా మంచి లిరిక్స్ ఉన్న సాంగ్, చాలా బాగా అనిపించింది సాంగ్. తర్వాత కూర వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బాయిల్ పెట్టేస్తే, ఒక సిమ్లో కొంచెం బాయిల్ పెట్టేస్తే కూర రెడీ అయిపోతుంది. అండ్ క్లీనింగ్, బట్టలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ర్యాండమ్గా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పని చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మనము మల్టీ టాస్క్ చేయకపోతే ఈ పనులు ఏవి అవ్వవు అనమాట. అంటే ఒకటే పని దగ్గర మనం స్టిక్ అయి కూర్చుంటే ఏ పని అవ్వదు. మల్టీ టాస్క్ చేసుకుంటేనే, సో మనము ఎంత త్వరగా పని పూర్తి చేసుకుంటే అంత ఫ్రీగా మనం కూర్చోవచ్చు. అండ్ మనకి ఇష్టమైన హాబీస్ మీద మనము ఆ టైంని మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. అంటే మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు ఒకటే పని చేసుకుంటుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనకి కావలసిన అంటే మనం ఇప్పుడు చేయవలసిన టైము, లైక్ మీ హాబీస్, మీకు ఇష్టమైన హాబీస్, లేదా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలని కానీ, ఏదైనా పబ్లిక్ ఎగ్జామ్స్కి ఇలా మీరు ప్రిపేర్ అవ్వడానికి కానీ, ఇలాంటి టైమ్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో అందుకని మల్టీ టాస్క్ చేసుకొని ఎంత వీలైతే అంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని మీకు ఇష్టమైన వాటి కోసము బైబిల్ రీడింగ్ కానివ్వండి, ఏదైనా మీకు ఇష్టమైన హాబీస్, వీటన్నిటినీ మనము ఆ టైము ఏదైతే లీజర్ టైం ఉందో దాన్ని మనము ఆ టైంని యూస్ చేసుకోవాలన్నమాట. సో నా పనులు ఇవన్నీ, అంటే మధ్యలో కూడా బ్రేక్ తీసుకున్నాను, అంటే పాపను పడుకోబెట్టడము అలాగా. సో అంత వర్క్ అన్ని ఫినిష్ అయిపోవడానికి నాకు 12:30 అయింది. ఈలోపు జెస్సీ స్కూల్ నుంచి వచ్చింది, లంచ్ చేసి పిల్లలిద్దరు పడుకున్నారనమాట. సో వాళ్ళు పడుకున్న తర్వాత నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది నా చిన్నప్పుడు మెమరీ అనమాట. ఈ గ్లూకాన్ డి ఎవ్రీ సమ్మర్కి ప్రతి ఇళ్ళల్లో ఉంటుంది కదా. సో నా చిన్నప్పుడు మా నాన్న డిఫరెంట్ ఫ్లేవర్స్, ఆరెంజ్, లైమ్, ఇవి ఎక్కువ తీసుకొచ్చేవారు అనమాట. అయితే ఆఫ్టర్ స్కూల్స్ ఉండేవి కదా, ఆఫ్టర్ నుంచి రాగానే దీన్ని ఇలాగే ఉత్తిగా తినేసేదాన్ని అనమాట. ఫుల్ అసలు ఖాళీ అయిపోయేది. పాప మా అమ్మ నన్ను ఎప్పుడు ఏం అనలేదు. అవి ఇప్పుడు గుర్తు చేసుకుంటే కొన్నిసార్లు అరే పిల్లలు తిన్నారు కదా, వాళ్ళ కోసమే కదా అని కూడా ఒక్కోసారి వదిలేస్తారు కదా. సో అది ఎందుకో ఇది మీకు షేర్ చేయాలనిపించింది. అండ్ ఈవినింగ్ కోసము సమ్మర్ కదా, ఇలాగా కొన్ని రాగి జావాని, సబ్జాలు ఇలాంటి వీటితో మనం ఏదైనా చేసుకొని తినాలన్నమాట. అంటే మన బాడీని చల్లపరిచేవి మనము అలాంటి డ్రింక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఈవినింగ్ కోసమని ఈ సగ్గుబియ్యం నానబెడుతున్నాను.
ఇది నేను ఎలా చేస్తానంటే సగ్గుబియ్యంని ఒక 2 అవర్స్, మోర్ దెన్ 3 అవర్స్ నానబెట్టేశారు అనుకోండి, బాగా నానిపోతాయి. తర్వాత ఒకసారి వాష్ చేసేసి అప్పుడు నానబెట్టండి. తర్వాత డైరెక్ట్గా మనము స్టవ్ మీద పెట్టేసి ఒక 2-3 బాయిల్స్ రానివ్వాలి. అంటే ఆ సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్ అయిపోవాలన్నమాట. ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మీకు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి. మీరు బెల్లం వేసిన తర్వాత వెంటనే తీసేయదన్నమాట. అంటే కాసేపు ఉంచండి. లైక్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు కావాల్సి వస్తే యాలకుల పొడి లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, మీ ఆప్షనల్ అది. నేనైతే బేసిక్గా అవన్నీ ప్రిఫర్ చేయను. జస్ట్ ప్లెయిన్గా తీసుకొని కొంచెం మిల్క్ వేసుకొని ఒక బాయిల్ ఇచ్చాక అలాగా హాట్గా సర్వ్ చేసుకుంటాను. ఇంకా ఏమీ యాడ్ చేయను అనమాట. సో అలా చేసుకుంటాను. సో చూడండి, ఆఫ్టర్నూన్ ఎండ అసలు మామూలుగా లేదు, చాలా చాలా హీట్ ఉంది. నేను కాసేపు బైబిల్ వర్సెస్ రాసుకొని కొంతసేపు చదువుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ బైబిల్ రీడింగ్ ఒక మంచి టైం అన్నమాట. ఆ టైంలో మనము చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్స్ కన్నా మార్నింగ్స్ కన్నా ఆఫ్టర్నూన్ అయితే ప్లెజెంట్గా మనం చదువుకోవచ్చు. నేను అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అరౌండ్ 4-5 అయ్యింది. సో ఒక చిన్న కప్ టీ పెట్టేసుకొని తాగుతున్నాను. పెద్దగా అలవాటు లేదండి, అప్పుడప్పుడు ఒకవేళ తాగాలనిపించినప్పుడే ఒక చిన్న కప్ తాగుతాను అనమాట. సో ఇలా ఉంటుంది నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్. ఇదండి చిన్న వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.